ఓవైపు ఆకలి చావులు, మరోవైపు అవమానాలు, అడుగడుగున జర్నలిస్టులకు అవమానాలు, ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ల అహంకారానికి పరాకాష్ట. ఒక ఘటన మరవక ముందే మరో ఘటన. హన్మకొండలో ఒక జర్నలిస్టు సోదరుడు చనిపోతే అంత్యక్రియల కోసం జనగామకు వెళ్తున్న జర్నలిస్టును దిగిపోమంటూ హెచ్చరిక. ఒకే బస్సులో ఎంతమంది వస్తారు అంటూ గొడవ పెట్టుకున్న డ్రైవర్, కండక్టర్ డ్యూటీలో లేకుంటే నీ సంగతి చూసేవాడినంటూ బెదిరింపులు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ జర్నలిస్టులను బెదిరించిన కండక్టర్, అరే వీడి పాస్ గుంజుకొని డిపోలో అప్పచెప్పు, అక్కడ మాట్లాడదాం అంటూ బెదిరింపులు. ఎందుకు ఎక్కువ చెప్పు ఒకసారి చెప్పు బ్రదర్, ఎందుకు ఎక్కువ చెప్పు జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ చెప్పు ఫస్ట్. ఒక్క బస్సులో ఎందుకు ఎక్కువ జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ నువ్వు ఎందుకు ఎక్కువ చెప్పు. నువ్వు ఇప్పుడు ఏమన్నా అవును ఒక్కదాన్ని ఎక్కువదా చెప్పు. నలుగురు ఎక్కువదా చెప్పు ఫస్ట్. ఒక్క బస్సులో నలుగురు ఎక్కువదా చెప్పు ఫస్ట్. వాదన కాదు, నువ్వు ఒక్క బస్సులో నలుగురు ఎక్కువదా చెప్పు. ఎక్కువదా చెప్పు ఫస్ట్. నువ్వు ఎక్కువదా చెప్పు ఫస్ట్. చనిపోయిండా ఒక విలేకరి చనిపోయిండు అక్కడ పోతాను అడిగింది కదా. నువ్వు ఏమడుగుతున్నావు? చెప్పన్నా చెప్పు. నువ్వు చెప్పు నలుగురు ఎక్కువ చెప్పు. నువ్వు ఆర్గ్యుమెంట్ పాస్ ఎందుకు గుంజుకుంటావు? నువ్వు పాస్ ఎందుకు గుంజుకుంటావు చెప్పు. నువ్వు పాస్ ఎందుకు గుంజుకుంటావు? ఎవరికి ఇవ్వన్నావు పాసు? ఎవరి దగ్గర పెడతావు పాస్? ఎవరికి ఇవ్వన్నావు పాస్? గుంజుకొని ఎవరి దగ్గర పెడతావు? నువ్వు ఎక్కువద్దా? నలుగురు కంటే ఎక్కువద్దా? నలుగురు ఎక్కువద్దా జర్నలిస్టులు? నువ్వు ఫస్ట్ చెప్పు. జర్నలిస్టులు ఎక్కువదా చెప్పు. మీరు చెప్పండి. ఎక్కువద్దా? నలుగురు ఎక్కువదా చెప్పు. చెప్పు రీ. చెప్తా అంతా పోతుంది ఆగు. నువ్వు పెట్టుకుంటా కదా పెట్టుకుంటా. మీరు నిన్న మీ కండక్టర్ గురించి ఏమో మేము మాట్లాడాలి. మీ కండక్టర్ గురించి ఏమో మాట్లాడాల్సి వస్తుంది. పబ్లిక్ కాదు నీకే. నువ్వు పబ్లికా? నువ్వు పబ్లిక్ కదా? పబ్లికా తీసే మరి. మీ జనగం డిపోలో అవుతారు కదా. మీ జనగాల మీ కండక్టర్కి అయితేనే మేము వచ్చాము.